ప్రియ తండ్రి, ప్రార్థన సమయం ప్రారంభించండి. మీ సన్నిధి మాకు అనుగ్రహించి చేయండి. మా దేవ, మీ కార్యములు గొప్పవి. మా యొక్క ప్రతి విధమైన అవసరతలు మీరు ఉన్నటువంటి మా దేవ, నీవే నిశ్చిత్తానుసారంగా అడిగిన వాటిని పొందిన సెలవిస్తుంది. ఆ ప్రకారం అడగవలసినటువంటి వాటిని నిశ్చిత్తానుసారంగా దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. మా దేవ, ఈ ప్రకారంగా మా జీవితంలో మీరు చేసినటువంటి సమస్త మీరు నీ మయం కొరకు నీ కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా కలిగినటువంటి రక్షణ కొరకు, రక్షణతో పాటు మీరు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారం కొరకు మనం తగ్గించుకుంటున్నాము, హెచ్చించుకుంటున్నాము. మా ప్రభుని రక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతికి సమర్పిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. 97వ పాట పాట సంఖ్య 97, పల్లవి, మొదటి చరణం పాట. పరమ పవిత్ర స్వర్గపిత, పరమ పవిత్ర స్వర్గపిత, పరమ పవిత్ర స్వర్గపిత, జై ప్రభు సర్వసదా, జై ప్రభు సర్వసదా, యుగ యుగములకు రక్షకుడా, యుగ యుగములకు రక్షకుడా, మాములను రక్షించితివి, మాములను రక్షించితివి, జీవన ప్రభు పాపుల రక్షక, జై ప్రభు, జీవన ప్రభు పాపుల రక్షక, జై ప్రభు, ప్రేమ రూపి నీవే, నన్ను ప్రేమించితివే, ప్రేమ రూపి నీవే, నన్ను ప్రేమించితివే, శ్రమలను పొందితివే, నీ ప్రేమ మూలమునా, శ్రమలను పొందితివే, నీ ప్రేమ మూలమునా, మాములను రక్షించితివి, మాములను రక్షించితివి, జీవన ప్రభు పాపుల రక్షక, జై ప్రభు, జీవన పాపుల రక్షక, జై ప్రభు. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో హృదయపూర్వకంగా మీకు శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయ కాలంలో ప్రభు పాలించేంతకు మరికొద్దిన మన ప్రార్థన కొరకుగా కూడి రావడానికి కొరకు ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మన ప్రభును స్తుతిస్తున్నాం. గత దినాలుగా మనము ప్రభు బిడ్డలు కలిగేటువంటి శ్రమలను బట్టి
వారు ఎలా శ్రమల్లో జీవించాలో కృంగిపోయినటువంటి వారై ఆ రీతిగా దేవుని పిల్లగా ఆ శ్రమను అభ్యాసం చేసుకునే వారుగా ఉంటే దేవుని యొక్క కృపలో మనము స్తుతించాలని, ప్రార్థించాలని, శ్రమ వచ్చినప్పుడు ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని మనం నేర్చుకుంటూ వస్తుంది. ఆ ప్రకారంగా శ్రమ కలిగినప్పుడు ప్రభు మనం విడిచిపెట్టి వాడు కాడని, ఆయన మనకు తోడుగా ఉంటాడని, ఆయన మహిమలో మనం చేర్చుకుంటాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ ప్రకారంగా శ్రమలు అనేటువంటివి మన జీవితానికి బహుమానములు కలగజేసేటివిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ శ్రమ పడితే ఒక రోజున ప్రభుత్వం మనం ఏలుతామనే సంగతి కూడా మనం చూస్తవచ్చు. సహించిన వారమైతే ఏలుదుము అన్నాడు. ప్రభుతో కూడా మనం శ్రమ పడటానికి కొరకుగా ఇష్టపడినప్పుడు ప్రభుతో కూడా మనం వారసులుగా ఉంటాము అనే సంగతి చూస్తాం. ఆ రీతిగా దేవుని మహిమార్థమై నీతి కొరకైనటువంటి శ్రమలు దేవుని పిల్లలకి ఎప్పటికి కూడా అవి ఆశీర్వాదమే కానీ అవి శాపాలు కాదు. కానీ దుర్నీతి కొరకు వచ్చే శ్రమలు మాత్రం ఖచ్చితంగా అవి మన జీవితాలకు నష్టాలే. కానీ పశ్చాత్తాపడుతూ వచ్చినప్పుడు ప్రభు ఆ నష్టాన్ని కూడా లాభముగా మారుస్తాడు. ఇవి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు. కాబట్టి ఉదయ కాలంలో కూడా పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము చదువుకుంటాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. కాబట్టి మనం శ్రమ పడినప్పుడు ధన్యులమే అంటున్నాడు. ఎందుకు ఆ ప్రకారంగా అంటే మన విషయంలో కలిగేటటువంటి ఏ విధమైనటువంటి అపార్థమైన దోషమైనా దుర్మార్గులని దూషించబడ్డ మనకి జీవితంలో నీతిగా బ్రతికి కూడా అపార్థంగా ఇతరుల చేత నిందించబడిన అది మీకు ధన్యతనే అంటున్నాడు. అంటే నా నిమిత్తం మీరు అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యటువంటి మాట ప్రకారంగా పేతురు కూడా మీరు ధనులే అంటున్నాడు. మనం గమనిస్తే ఇక్కడ 17వ వచనములో దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. కీడు చేసి శ్రమపడడం అన్నటువంటి మామూలే, కానీ మేలు చేసి శ్రమపడడం అన్నటువంటిది బహు మంచిది. ఎందుకోసం అంటే మేలు చేయడానికి కొరకే ప్రభు శ్రమ పడ్డాడు. ఇప్పుడు 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. ఇది ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి దైవికమైన విధానం.
ఇతరులు ప్రభు దగ్గర రావాలంటే వారు మొదటిగా మనల్ని అంగీకరించలేరు. ఏదో ఒక వ్యతిరేక మాట మాట్లాడొచ్చు, అపార్థంగా మాట్లాడొచ్చు, అన్యాయంగా మాట్లాడొచ్చు. కానీ ఎప్పుడైతే వారిని సహిస్తామో, భరిస్తామో, ఓర్చుకుంటామో, వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేస్తామో, వారు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రభు దగ్గరికి నడిపించబడడానికి కొరకు, ప్రభు ఎలాగైతే మనల్ని దేవుని దగ్గర తీసుకోవడానికి కొరకుగా శ్రమపడి మన నిమిత్తమై మరణించి మన యొక్క పాప పరిహారం కొరకుగా ప్రభు చెల్లించిన క్రయమును బట్టి ఎలా మనం దేవునికి రాగలిగి వచ్చినామో, అలాగ మన ద్వారా ఇతరులు ప్రభువుని ఎరగడము అన్నటువంటిది మన జీవితం ద్వారా నెరవేర్చబడ కొరకైనటువంటి దైవికమైన విధానమే ప్రభు బిడ్డలుగా మనం వెళ్ళవలసినటువంటి నీతి కొరకైనటువంటి శ్రమల యొక్క విధానముగా మనం చూస్తాము. ఒక మాట చెప్పాలంటే ప్రభు మనల్ని తన యొక్క శ్రమలు, తన మరణ భూస్థాపన పునరుద్ధానం యొక్క త్యాగం ద్వారా ప్రభు దగ్గరికి ఎలా మనం నడిపిస్తూ వచ్చినాడో, అలాగనే ఇతరులు మన ద్వారా ప్రభు దగ్గర రావడానికి కొరకు మన సమర్పణ, మన త్యాగము, మన ఓర్పు, మన సహనము, మన యొక్క త్యాగము సమస్తము కూడా ఇతరులు ప్రభు దగ్గరికి వచ్చేటటువంటి ఆత్మీయ జీవితాన్ని ఒక త్యాగ సహితంగా జీవించడమే ప్రభు కొరకు శ్రమ పడడం, ప్రేమ చెల్లించే జీవితం యొక్క ఆత్మీయ అనుభవంగా మనం నేర్చుకుంటా ఉన్నాం. అలాగని ఇంట్లోనేమి, సంఘంలోనేమి, సమాజంలోనేమి ప్రతి చోట ఈ ఆత్మీయమైన నియమాన్ని మన జీవితంలో కలిగి ఆయన బిడ్డలుగా జీవించడం కొరకుగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ వస్తాము. వారికి దినమంతరి కొరకు ప్రార్థన చేద్దాము. ప్రభు తన మహిమ కొరకుగా మన జీవితంలో గొప్ప కార్యం జరిగించినట్టుగా జ్ఞాపకం చేసుకుంటాము. మన ముందుంచినటువంటి అంశాల కొరకు ప్రార్థన చేద్దాము. అలాగన దేవుని మహిమార్థమై ప్రభు తన గొప్ప కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాం. శిరోమణి గారి యొక్క ఆరోగ్యం కొరకు, మరి కుమార్తె అశ్విని కొరకు ప్రార్థన చేస్తాము. అలాగున ప్రార్థించే అంశాలతో పాటు వరద బాధితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకనూ ప్రార్థన చేద్దాము. అలాగున మణిపూర్లో క్రైస్తవ బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడులు దేవుడు తన మహిమ కొరకుగా వారిని అలా హింసించే వారిని ప్రభు దర్శించి ప్రభు ప్రేమ చేత వారిని పట్టుకున్నట్లుగా ప్రభు గొప్ప కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థించాం. అలాగున దేవుని మహిమ కొరకుగా యెరూషలేము క్షేమం కోసం, సార్వత్రిక సంఘ క్షేమం కోసం, అన్ని జనుల రక్షణ కోసం, అటు రీతిగా ఈ దిన పరిచర్య కొరకు మన ముందు ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఛాలెంజెస్, ప్రతి అవసరత దేవుడు తన మహిమ కొరకుగా ప్రార్థన చేస్తాం. వ్యాధి బాధ నుంచి విడిపించిన, ఆర్థిక సమస్య విడుదల కొరకు, ఆర్థిక కుటుంబ సమస్యల పరిష్కారం కొరకు,
ప్రతి విధమైన అవసరత ప్రభుత్వం చిత్తానుసారం తీర్చినట్టుగా మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన నిలబెడదాం. ఈరోజు ఎవరు ప్రార్థన చేస్తారు? విజయమ్మ మధ్యలో గ్యాప్ అయింది కదా. విజయ సిస్టర్ ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రభావతమ ప్రార్థన చేస్తారు. అలాగ ప్రార్థన కొనసాగుతుండగా ఇంకా ప్రార్థించిన వారు కనెక్ట్ అయిన దాన్ని బట్టి వారు కూడా ప్రార్థన చేయడానికి మనం సహకారం ఇద్దాం. ప్రార్థనలు ప్రారంభించాం. నీటిలో ఉన్నారు జమా, ప్రభావతమా. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. ఓకే, ప్రేరణ చేయమంటారా బ్రదర్? ఓకే. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబంతో నేను కూడా కలిసి ప్రభువా మిమ్మల్ని ఈ విధంగా ఆరాధించి ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, సమయం బట్టి, అవకాశం బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, మీ దాసుని ద్వారాగా తండ్రి నా ముందుకు తీసుకొచ్చినటువంటి లేఖన భాగం బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి జగద్గురులో పరిచర్య చేస్తున్నటువంటి సొలొమోన్ బ్రదర్ని బట్టి, విజయమేరీ సిస్టర్ని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పటికీ ప్రభువా బిడ్డల్ని ముట్టి స్వస్థపరుస్తూ తండ్రి పరిచర్యలో వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి ఇంకా సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఇరువురు కలిసి మీ పాద సన్నిధిని ఏ ప్రార్థన అంశాల నిమిత్తమై గోజాడి ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనల జవాబును దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి, అంత మాత్రమే కాకుండా వారి యొక్క కుటుంబం అవసరతలు అక్రతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తండ్రి క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డను కూడా తండ్రి ముట్టి స్వస్థపరుస్తూ వచ్చారు. ఇంకా సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. తన యొక్క రాకపోకల్లో తోడుగా ఉండండి తండ్రి. తన జీవితంలోని మీ చిత్తాలని, మీ సంకల్పాలను మాత్రమే నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి తండ్రి మా ప్రియుల్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. తండ్రి శిరోమణి సిస్టర్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా వారి కుటుంబంలో ఇంకెవరైతే తండ్రి అనారోగ్యంగా బాధపడుతూ వస్తున్నారో వారందరినీ కూడా ముట్టండి, స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరే సహాయాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభువా ఇంకెవరైతే ప్రభువా ఏ అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారందరిని కూడా దర్శించండి ప్రభువా. వారికి కూడా సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. రచపల్లిలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రభాకర్ బ్రదర్ని కూడా తండ్రి వారి యొక్క పరిచర్ని దీవించండి ప్రభువా. తణుకులో పరిచర్య చేస్తున్నటువంటి ప్రదీప్ బ్రదర్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి, తన యొక్క పరిచర్ని కూడా దీవించండి ప్రభువా. ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి అఖిల పవన్ బ్రదర్ వాళ్ళ పరిచర్ని కూడా దీవించండి ప్రభువా. వారి యొక్క పరిచర్యలో ప్రభువా ప్రత్యేకమైన కూడికలను తండ్రి మీరే మీ నామాన్ని మహిమార్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి యొక్క సంఘానికి వస్తున్నటువంటి తండ్రి అన్యుల జీవితాల్లో కూడా ప్రభువా మీ యొక్క మహిమని తెలియజేస్తూ ప్రభువా తండ్రి రాగలుగుటకు వాళ్ళ రక్షణ కార్యాన్ని కూడా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి యొక్క సంఘానికి కావలసినటువంటి అవసరతలు అకరతలు కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ముంబైలో పరిచర్య చేస్తున్నటువంటి కుస్మా సిస్టర్ వాళ్ళ పరిచర్ని కూడా దీవించండి ప్రభువా. వారి యొక్క అవసరతలను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. హెబ్రోన్ సంగారెడ్డి అనుబంధ సంఘాల ద్వారాగా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుల కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి యొక్క పరిచర్యలో ప్రభువా మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఏ సంఘాల్లో తండ్రి నమ్మకంగా పరిచర్య చేస్తున్నారో తండ్రి వారందరినీ
దీవించండి ప్రభు. వారి యొక్క పరిచర్యకి స్వేచ్ఛగా పరిచర్య కొనసాగించడానికి మీరే మీ కృపలని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారందరి కుటుంబాల్లో కూడా ప్రభు మీరే ప్రతి ఒక్క అవసరతను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. ఆండ్రూ అంకుల్ని బట్టి, షీబా ఆంటీని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి యొక్క వృద్ధాప్య బలహీనతలను విడుదల దయచేయండి ప్రభు. వారు చేస్తున్నటువంటి పరిచయాన్ని కూడా దీవించండి. ఆశీర్వాదాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. తన పరిచయాన్ని దీవించండి ప్రభు. మీ చిత్తమైతే తండ్రి వివాహం కోసం ప్రార్థిస్తున్నాను. వివాహ ద్వారాలు కూడా తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభు. అదేవిధంగా తండ్రి ప్రభు, తండ్రి మా సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. యవనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అన్నావు ప్రభు. అటువంటి పరిస్థితులు గుండా తండ్రి వెళ్తున్నటువంటి పాపమనే లోకంలో పడిపోకుండా మా యవనస్తులను మీరే కాపాడండి ప్రభు. మీరే దర్శించండి ప్రభు. రక్షించుకున్న బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారిలో ఇంకా లోతుగా రక్షణ కార్యాన్ని జరిగించండి ప్రభు. రక్షణ లేని వారి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సొంత సమయంలో దర్శించి రక్షణ కార్యాన్ని కూడా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి రంగయ్య బ్రదర్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. సంఘంగా ప్రార్థిస్తున్నాము. తన జీవితంలో తండ్రి రక్షణ కార్యాన్ని జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. మా యొక్క సంఘాల్లో ఉన్నటువంటి తండ్రి వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వారు మీరే అన్న వాగ్దానం మా యొక్క వృద్ధుల జీవితాల్లో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. లావణ్యమూర్తి బ్రదర్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఆ అంకుల్ని కూడా ప్రభు తండ్రి ముట్టి స్వస్థపరుస్తూ వచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంకా సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆ బిడ్డ యొక్క హృదయ వాంఛలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మీ పాస్ అనేది కుమ్మరిస్తున్నాం ప్రభు. మీ చిత్తమైతే తండ్రి అంకుల్ యొక్క హృదయ వాంఛలను తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభు. అదేవిధంగా తండ్రి ప్రపంచవ్యాప్తంగా మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి తండ్రి బహుభయంకరమైన పరిస్థితులన్నిటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. అనుమతించిన వారు మీరే ప్రభు. వాటన్నింటి నుండి తండ్రి మా ప్రజలను విడుదల దయచేసి రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు. సహాయాన్ని దయచేయండి ప్రభు. మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది ప్రభు. దయతోని ప్రభు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. నన్ను మమ్మల్ని కూడా తండ్రి ఆత్మీయంగా సిద్ధపరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. ఇంకా భారంగా ప్రార్థించిన విషయంలో మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభు తండ్రి. అదేవిధంగా తండ్రి సువార్త పరిచర్యలో తండ్రి వాడబడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా పేరు పేరున వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. సువార్త ప్రకటించే విషయంలో తండ్రి బిడ్డలు ఎంతమంది అయితే తండ్రి ఏ పరిస్థితులు గుండా బహుభయంకరమైన అన్యుల చేతుల్లో దెబ్బలు తింటూ ప్రభు పరిస్థితులు ఎదురవుతున్నాయో వాటన్నింటి నుండి విడుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా పేరు పేరున వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. విశ్వాసంలో తొట్టిల్లిపోకుండా ఇంకా బలంగా వాడబడడానికి మీరు మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభు తండ్రి ఆ బిడ్డల్లోని తండ్రి మీరే ఇంకా లోతుగా కార్యాన్ని జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీరు దర్శించండి ప్రభు. మీ వాక్యంతో స్పష్టంగా మాట్లాడుతూ ప్రభు ఆ బిడ్డల్ని బలపరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభు. సువార్త విషయంలో తండ్రి మీ చిత్తమైతే తండ్రి మా సంఘాల్లో కూడా చాలా సంఘాల్లోని సువార్త ద్వారాలు తెరవడానికి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకైతే ఇష్టం లేదు ప్రభు. దయతో జ్ఞాపకం ఉంచుకోండి. సువార్త విషయంలోని తండ్రి మీరే మీ కృపలోని ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నన్ను మమ్మల్ని కూడా తండ్రి సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభు. అదేవిధంగా తండ్రి సుధీర్ బ్రదర్ని బట్టి వినతి సిస్టర్ని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి కుటుంబంలో తండ్రి మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి బహుభయంకరమైన పరిస్థితులను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. మీ చిత్తమైతే తండ్రి వినతి సిస్టర్ని దర్శించండి ప్రభు. తనలోని ప్రభు మీరే మాట్లాడుతూ మీ సొంత సమయంలో దర్శించి ప్రభు తన జీవితంలోని తండ్రి కుటుంబం కట్టుకునే విషయంలోని మీరే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరికిన వాగ్దానం మరి ఒకసారి ఆ బిడ్డకి జ్ఞాపకం చేస్తూ మీరే స్పష్టంగా మాట్లాడుతూ కుటుంబం కట్టుకునే విషయంలోని మీరే ఆ బిడ్డకి బుద్ధి జ్ఞానం వివేచన దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభు. సుధీర్ బ్రదర్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. మీ వాక్యంతో బలపరుస్తూ తండ్రి తనని నడిపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు.
తన చేస్తున్న బిజినెస్ విషయంలో మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి 2 కుమార్తెలను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా తండ్రి. వారిని కూడా తండ్రి లోకంలో నుండి పడిపోకుండా తండ్రి మీరే తండ్రి దర్శించి వారి చుట్టూ కంచె కాపుదల భద్రతను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి జీవితాల్లో మీ చిత్తాలను మీ సంకల్పాలను మాత్రమే నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, శ్రీనివాస్ బ్రదర్ని జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. బోరు విషయంలో కూడా ప్రభువా మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తన బిజినెస్ను కూడా దీవించండి, సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి కూడా పేరు పేరున మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరెవరైతే ఏ అవసరతలు అక్రతలు కొదవలు కొరతలు గుండా వెళ్తున్నారో సర్వస్వం ఎరిగిన దేవుడే ఉంటున్నారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ప్రభువా మీ యొక్క గాయపడిన హస్తాలకి అప్పగిస్తున్నాను. వారందరినీ కూడా తండ్రి దీవించండి. వారి యొక్క అవసరతలు అక్రతలు కొదవల కొరతలను కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి తెలుగు రాష్ట్రాల్లో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి భారీ వరదలను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని నుండి ప్రభువా మీ ప్రజల్ని మీరే కాపాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇప్పటి నుండి అయినా సరే తండ్రి మీ యొక్క విలువను తెలుసుకొని ప్రభువా మీకు వ్యతిరేకిస్తున్నటువంటి బిడ్డలను కూడా దర్శించండి ప్రభువా. వారిలో మీ రక్షణ కార్యాన్ని లోతుగా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వరదల్లోని చిక్కుకున్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. సర్వస్వం కోల్పోయినటువంటి కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకోండి. తెలుగు రాష్ట్రాల్లో తండ్రి ఉదార దానత్వం కలిగిన వారు ఎంతో మంది కూడా ప్రభువా విరాళాలు సమర్పిస్తూ వచ్చారు ప్రభువా. వాటన్నింటి విషయాల్లో తండ్రి ఎవరైతే యాజమాన్యం చేస్తున్నారో వారి యొక్క సొంత చిత్తాలు సంకల్పాలు కాకుండా ప్రభువా మీ చిత్తాలను నెరవేరుస్తూ మీ సంకల్పాలను వారి కుటుంబంలో వారి జీవితాల్లో నెరవేరుస్తూ బాధితులకి అందరికీ కూడా సకాలంలో అందగలుగుటకు మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దర్శించండి ప్రభువా తండ్రి. మీరే సహాయాన్ని దయచేయండి. ఆ కుటుంబాల్లోని తండ్రి రక్షణ లేని వారికి రక్షణ కార్యాన్ని కూడా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అనేక మంది క్రిస్టియన్ మిషనరీలు కూడా తండ్రి సమర్పించుకొని తండ్రి ఎంతో సహాయం చేస్తున్నారు ప్రభువా. వారి ప్రేమను కూడా తండ్రి వారు రుచించి తండ్రి వారి జీవితాల్లో కూడా ప్రభువా నెరవేర్చుకోవడానికి సువార్త ఈ విధంగా అయిన ప్రకటన జరగడానికి మీరే ద్వారాలు తెరిచి తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దర్శిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నష్టపోయిన కుటుంబాలను కూడా తండ్రి దీవించండి. వారితో మీరే స్పష్టంగా మాట్లాడుతూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. వారి వరకు అవసరతలు అక్రతలు కొదవల కొరతలను కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. మధు సింధుని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి 2 కుమార్తెలను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి యొక్క అవసరతలు అక్రతలు కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మా అమ్మను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. తనకు ఉన్నటువంటి కడుపులో ఇన్ఫెక్షన్ తీసివేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తనను కూడా శిరస్సు నుండి పాదముల వరకు ముట్టి స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇంకా అనేక మంది కోసం భారం కలిగి ప్రార్థించే విషయంలో కూడా ప్రభువా మీరే మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి ఈరోజు ఎక్కడెక్కడైతే తండ్రి సంఘాల్లో పరిచర్యలు జరుగుతూ వస్తున్నాయో ప్రతి ఒక్క పరిచయను కూడా దీవిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. యూదుల రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇశ్రాయేల్ ప్రజలు కూడా కాపాడే దేవుడు కొనుక్కోవడం నిద్రపోవడం అన్నట్టుగా తండ్రి వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలను కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నన్ను నా దేని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. చైతన్య విషయంలో మీరే కార్యాన్ని నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ సొంత సమయంలో దర్శించండి ప్రభువా. రక్షణ కార్యాన్ని లోతుగా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. తన జీవితంలోని తండ్రి మీరేం చేయదలుచుకున్నారో ప్రభువా వాటిని మాత్రమే నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. నన్ను కూడా ప్రభువా ఆదరిస్తూ వస్తున్నారు ప్రభువా. నా ఇంటి యజమానివై తండ్రి నన్ను పోషిస్తున్నావు. అందుని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి నా ఉద్యోగ విషయంలో కూడా ప్రభువా ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీరే సహాయాన్ని దయచేయండి ప్రభువా. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనలకు జవాబును దయచేస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ ప్రభువా ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
సరే, చాందినమ్మ గారు, శ్యామలమ్మ గారు ప్రార్థన చేస్తారు. విజయమ్మ మీట్ లో ఉన్నారు, చేయండి. శ్యామలమ్మ గారు ప్రైజ్ లార్డ్ బ్రదర్, చేస్తాను. ఓకే. ప్రేమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైనటువంటి మా దేవ, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, మారని దేవుడవు, మార్పు చెందినటువంటి దేవుడవు, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే గొప్ప దేవుడవు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగినటువంటి గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుడు నాకును దేవుడు అయినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నన్ను ఆయన పరిశుద్ధులైనటువంటి నీ బిడలతో నేను కూడా చేరి సజీవురాలినై మీ పాద సన్నిధిలో సాగిలపడడానికి ప్రభు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేమకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా, నా నాయన అయా, మరి నా తండ్రి, నా నాయన, నిన్నటి దినం అంతట్లో కూడా నా ప్రభా పరిచర్యల్లో మీరు చేసిన సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. ఈ దిన పరిచర్యను కూడా నా ప్రభ మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. మరి దాసుని ద్వారా నా ప్రభ, నా నాయన, మీరు నన్ను ముందుకు తీసుకొచ్చినటువంటి లేఖన భాగం బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. వాక్యాన్ని గ్రహించుకొనడానికి నా ప్రభ, నా నాయన, వాక్యానుసారమైన జీవితమును జీవించడానికి కూడా కావలసినటువంటి మీ మెండైన కృపను నాకు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దైవదాసులు అనేటువంటి సాల్మన్ రాజ్ బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ. తండ్రి, నా నాయన బాధ్యతల్లో నా ప్రభ రాకపోకల్లో సహాయం చేస్తూ రండి. దయగలిగినటువంటి తండ్రి, ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అనుమతించిన శారీరక బలహీనతలన్నింటిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. ప్రతి బలహీనతను కూడా నా ప్రభ, నా నాయన, మీ గాయపడిన హస్తంతో తాకి ముట్టి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని గ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. విజయమేరి సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ రండి, మంచి ఆరోగ్యంలో భద్రపరచండి. పాపను కూడా గహోళ్ళని కూడా మీరే జ్ఞాపకం చేసుకుని నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి చదువుల్లోనూ రాకపోకల్లోనూ సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ మీరు ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి దైవ సేవకులందరినీ బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. కుటుంబాల రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ రండి, పరిచర్య బాధ్యతల్లో సహాయం చేస్తూ రండి నా ప్రభ. వారి హస్తాలను మీరు బలపరచండి తండ్రి, నా నాయన. మరి నా తండ్రి, నా నాయన, వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరత మీ కృపామాదేశుని తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. మరి మీ దాసులు నా ప్రభ ఆండ్రూ బ్రదర్ గారు అమెరికా దేశంలో చేస్తున్నటువంటి పరిచర్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. పరిచర్ని నీరు కట్టి ఫలింపచేయండి. దాస్తుని ఆరోగ్యాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి నా ప్రభ, నా నాయన. ఆ వాతావరణం నా ప్రభ సరిపడగలుగుటకు సహాయం చేస్తారండి. తిరుగు ప్రయాణం అంతటి కొరకు కూడా నా ప్రభ మీరే సిద్ధపాటును అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. శోభా సిస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. దేవా, షుగర్ని కంట్రోల్లో ఉంచుకుంటూ రండి తండ్రి, నా నాయన. మరి సంపూర్ణమైన ఆరోగ్యంలో భద్రపరచండి. ఆశీర్వపరిచర్యను భవిష్యత్ జీవితాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మరి శ్రీ ప్రియను చిన్న బిడ్డలిద్దరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. ఈ రీతిగా నా ప్రభా, నా నాయన, సార్వత్రిక సంఘ పరిచర్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. పరిచర్యలన్నింటిలో కూడా నా ప్రభ మీ మెండైన కృపను అనుగ్రహించండి. పరిచర్యను ఆశీర్వదించి అభివృద్ధి పరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. హెబ్రోన్ ద్వారా జరిగే పరిచర్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభా, నా నాయన. పరిచర్ని నీరు కట్టి ఫలింపచేయండి నా తండ్రి, నా నాయన. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు నా ప్రభా, నా నాయన, సేవకులకు అందరికీ కూడా మంచి మనసును అనుగ్రహించండి. ఏకాభిప్రాయాన్ని నా ప్రభా, ఏకత్వాన్ని అనుగ్రహించవలసిందిగా, ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకోవటానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభా ముంబైలో జరిగే పరిచర్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభా. ఆ కుసుమ గారిని నా ప్రభా, ఇంకా అక్కడ పడిన నా ప్రభా, వారికి సహకారంగా ఉన్నటువంటి ప్రతి దాసులను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. అక్కడ పరిచర్ని కూడా నా ప్రభా మీరు ఎత్తి పట్టవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అదే రీతిగా అమెరికా నా ప్రభా, నా నాన్న ఆస్ట్రేలియా జరిగే పరిచర్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి, నా నాయన. మరి పవన్ని, అఖిలని మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభా. అక్కడ పరిచర్ని కూడా నా ప్రభా దినదిన అభివృద్ధిని అందించండి నా ప్రభా. అనేక మంది విడలు కూడి రాగలగడానికి కూడా మీరే సహాయం చేస్తురండి. వారి నా ప్రభా, నా నాయన ఎంతగానో నా ప్రభా కష్టపడుతున్నారు తండ్రి, ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభా, నా నాయన. ప్రభువునందు వారి ప్రయాస వ్యర్థం కాకుండా సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మా ప్రియులు ఎంతోమంది నా ప్రభా, నా నాయన వేరే దేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. మా ప్రియులందరినీ కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభా. వారి కుటుంబాల రీతిగా మిమ్మల్ని నా ప్రభ సేవించడానికి, నా ప్రభ మీ అందు భయభక్తి కలిగి ఉండటానికి
మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సో మరి సంతోష్ వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. మరి నా ప్రభా అక్కడ ఇమ్మానుయేల్ బ్రదర్ నా తండ్రి నన్ను ఆయన మరి అక్కడ మరి ఇంకా నా ప్రభ మా ప్రియులు నా ప్రభ వీసా కొరకు నా ప్రభ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి నా తండ్రి వారికి ఆ విషయంలో కూడా మీరే సహాయం చేయవలసిందిగా అక్కడ అధికారులు కూడా మంచి మనసును అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మరి నా తండ్రి నా నాయన అక్కడ పరిచర్యను అంతటిని కూడా నీరు కట్టి ఫలింప చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దేశంలో నా ప్రభ మీ ప్రియులను మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ ఏర్పాటును బట్టి నా ప్రభ మీ పిలుపుని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి తండ్రి ఈ రీతిగా మా అనుబంధ సంఘాల ద్వారా జరిగే పరిచర్యలను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. సేవకులందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నా. మరి నా ప్రభా నాయన సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసాల కుటుంబాలను బట్టి పేరు పేరు వరుసన ప్రార్థిస్తూ వస్తున్నాం. నా ప్రభా నాయన కుటుంబాల రీతిగా నా ప్రభ బిడ్డలు ఆయా అవసరతలు గుండా వెళ్తున్నారు, ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నారు. నా ప్రభా మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను మీ కృపామయ దృష్టిని తీర్చి ప్రతి విషయంలో కూడా నా ప్రభ చాలినంత దేవుడుగా మీరుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన మరి అనేక మంది నా ప్రభ నా నాయన మరి ఈ వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల నా ప్రభ నా నాయన వైరల్ ఫీవర్లకు గురవుతున్నారు, ఆయా అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నారు. నా ప్రభ నా నాయన మా ప్రియులను మీరు ముట్టండి, వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. నా ప్రభ నా నాయన మరి వారి జ్వరాలను మీరు ముట్టి స్వస్థపరచవలసిందిగా స్వస్థపరచు యెహోవాగా మా పట్ల నా ప్రభ మా ప్రియుల పట్ల మీరే కార్యాలను జరిగించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన మా సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులను మీరే జ్ఞాపకం చేసుకుంటారని నా ప్రభ ఆయా యవన కాలంలో మీ కాడి భారాన్ని వారిపై ఉంచండి. లోకం వైపు చూడకుండా నా ప్రభ లోకాశుల వైపు నా ప్రభ వారు మరి నా ప్రభ నా తండ్రి ఆయా మరి నా తండ్రి బిడ్డలు నా తండ్రి ఆశలను బట్టి నా ప్రభ లోకాశలకు లోబడిపోకుండా సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. లోకంలో ఉన్నదంతా కూడా నా ప్రభ శరీరాశ నేత్రాశ జీవపుడంబం అని వారు గ్రహించడానికి నా ప్రభ వారి గ్రహింపులో నా ప్రభ నా నాయన మంచి మనసులు కలిగి ఉండటానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. యవనస్తులైనటువంటి మా బిడ్డలు కాలేజీలకు వెళ్తున్నారు. నా ప్రభ వారి కాలేజీల్లో చదువుకునేటప్పుడు వారి రాకపోకల్లో నా ప్రభ మీరు సహాయం చేయండి. మా బిడ్డల చుట్టూ మీ గుడారాన్ని కప్పండి. నా ప్రభ ఆయా లోకపు చూపుల నుంచి తప్పించండి. నా తండ్రి మీకు వందనాలు. అదే రీతిగా నా ప్రభ ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు. తండ్రి ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభ ఆ బిడ్డల రాకపోకల్లోనూ ఆఫీస్ బాధ్యతల్లోనూ నా ప్రభ మీరు సహాయం చేస్తురండి. మా బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా ప్రభ నా నాయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని ప్రత్యేకకరమైనటువంటి జీవితాన్ని నా ప్రభ కలిగి ఉండటానికి సహాయం చేస్తురండి. మా బిడ్డలు ప్రత్యేకంగా నా ప్రభ నా నాయన ఆయన తండ్రి నా నాయన విశ్వాసులకు నా ప్రభ మా విశ్వాసులు మాదిరిగా ఉంటారని నా ప్రభ నా నాయన వారు ఆ రీతిగా కనబడడానికి కూడా మీరే సహాయం చేయాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మా బిడ్డలు అనేక మంది చదువుకుని ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. నా ప్రభ ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారి ఉద్యోగాలకు తగినటువంటి నా ప్రభ వారి చదువులకు తగినటువంటి ఉద్యోగాలను అనుగ్రహించవలసిందిగా వారి ఆశను మీరు తీర్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి కృప చూపించండి. దయగలిగినటువంటి మా ప్రభ నా నాయన అనేక మంది బిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నా ప్రభ ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడు నా ప్రభ మీ చిత్తంలో ఉన్నటువంటి వారిని వారికి సాటి అయిన సహాయాలుగా ఏర్పాటు చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. తల్లిదండ్రులకు నా ప్రభ వెలుచూపు నుంచి తప్పించండి. తండ్రి మీ చిత్తంలో ఉన్నటువంటి వారిని మాత్రమే నా ప్రభ వారికి జతపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన ఈ రీతిగా నా ప్రభ మరి వివాహాలయ్యి నా ప్రభ గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. నా ప్రభ ఆయా తండ్రి నా నాయన ఆ దినాల్లో నా ప్రభ ఆయా శారాన్ని రాహేల్ని హన్నాని మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ గర్భఫలాన్ని అనుగ్రహించి వారి ముఖాల్లో నవ్వు పుట్టించి సంతోషాన్ని అనుగ్రహించారు. అదే రీతిగా మా బిడ్డలను కూడా మీరు దర్శించి నా ప్రభ నా నాయన వారి గర్భాలని తెరవండి. వారి ముఖాల్లో కూడా నా ప్రభ నవ్వు పుట్టించండి. నా ప్రభ విశ్వాసాన్ని పరిపూర్ణం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నా. కృప చూపించండి దేవా, సహాయం చేస్తుండండి నా ప్రభ తండ్రి నా నాయన మరి నా తండ్రి మరి నా ప్రభ అదే రీతిగా నా ప్రభ నాయన సుఖమైనటువంటి ప్రసవాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మా బిడ్డలను మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటారండి. నా ప్రభ వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటారండి. నా ప్రభ తీసుకుంటున్నటువంటి ఆహార పానీయాల మందులను పరిశుద్ధపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలను వారికి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేస్తారండి. ఇంకా నా ప్రభ నాయన చిన్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. మా ప్రియులను మీరు మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. బిడ్డలందరికీ కూడా మరి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. నా ప్రభ ఈ దినాల్లో జలుబులు జ్వరాలు దగ్గులు నా ప్రభ ఎంతగానో నా ప్రభ నాయన పట్టి పీడిస్తున్నాయి. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దయలు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు భద్రపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేస్తారండి. మరి వృద్ధులు ఉంటున్నారు నా ప్రభ నాయన వారి వృద్ధాప్య బలహీనతలన్నింటిలో కూడా మీ మెండైన కృపను అనుగ్రహించండి. మీ పునరుద్ధాన శక్తితో బలపరచండి. వారి ఆరోగ్యాలను సంపూర్ణ
సంపూర్ణంగా మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. కృప చూపించండి, సహాయం చేస్తురండి. ఇంకను నా ప్రభా నా నాయన భూ సమస్యలు గుండా వెళ్ళే బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆర్థిక సమస్యలు గుండా వెళ్ళే బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభా. కుటుంబ సమస్యలు గుండా వెళ్ళే బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. సమస్య ఏదైనప్పటికీ కూడా నా ప్రభా నా నాయన మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా. నమ్ముట నివాళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్పినటువంటి తండ్రి, మేము నమ్మి ప్రార్థిస్తున్నాం నా ప్రభా నా నాయన. సమస్యలను మీరే పరిష్కరించండి నా ప్రభా నా నాయన. సరి అయినటువంటి జవాబును నా ప్రభ మీరు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేస్తురండి. మరి దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన మా ప్రియులు నా ప్రభ విజయలక్ష్మి నాగరాజు బ్రదర్ని వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారి గృహ నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేస్తురండి. ఆర్థికపరమైన విషయాల్లో సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మంచి పనితనం కలిగినటువంటి వారు నా ప్రభ నా నాయన, నైపుణ్యత కలిగినటువంటి వారు పని వారుగా ఉండగలగడానికి కూడా నా ప్రభ మీరే సహాయం చేస్తురండి తండ్రి. దయగలిగినటువంటి నా ప్రభ సరిత ప్రయాణం కొరకు కూడా మీరే సిద్ధపరచండి నా ప్రభ. మరియు 20వ తారీఖున నా ప్రభ తన బిడ్డతో ప్రయాణం వెళ్తుండగా నా ప్రభ ప్రయాణం అంతట్లో కూడా నా ప్రభ మీరే సహాయం చేస్తారని నా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రయాణం కొరకు సిద్ధపాటు పనులన్నింటిలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. అదే రీతిగా రేవతమ్మ ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. వారికి కూడా నా ప్రభ కావాల్సినటువంటి ప్రతి అవసరత మీ కృపా మా దేశంలో తీర్చవలసిందిగా వేడుకుంటున్నాం. ఇంకా మా బిడ్డలు ఎవరెవరైతే నా ప్రభ ఇంటి నిర్మాణాల కొరకు నా ప్రభ నా నాయన, అదే రీతిగా నా ప్రభ ఇంటి రిజిస్ట్రేషన్ల కొరకు నా ప్రభ, అదే రీతిగా నా ప్రభ నా నాయన స్థలాలు కొరకు ప్రభ ఈ రీతిగా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రయాసపడుతున్నారు. వారి నా ప్రభాని అందరిని కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారి అవసరతలన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు నా ప్రభ నా నాయన, మీ మహదైశ్వర్యం నుండి తీర్చి వారి విశ్వాసాన్ని గణపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. యెరూషలేము ఇరాన్ యుద్ధం కొరకు ప్రార్థిస్తున్నాం నా ప్రభా నా నాయన. ఆయా సమస్తమును ఎరిగినటువంటి దేవుడవు, యుద్ధం యెహోవాదని సెలవిచ్చినటువంటి దేవుడవు నా ప్రభా. ఆయా యుద్ధ శూరుడవు నా ప్రభా నా నాయన. మీకు తెలియమరుగైనది, మీకు తెలియనిది ఏమీ లేదు. దయలో జ్ఞాపకం చేసుకుని నా ప్రభా నా నాయన. మరి ఆ యుద్ధం నా ప్రభా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా మీరే సహాయం చేయవలసిందిగా తండ్రి నా నాయన. మీరే నా ప్రభా నా నాయన వారికి మంచి ఆలోచనలు నన్ను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నా. అదే రీతిగా నా ప్రభ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ కూడా నా ప్రభ యుద్ధం ఆగిపోగలగడానికి సహాయం చేస్తారండి. మణిపూర్ విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు నా నాయన. ఆ బిడ్డలకు నా తండ్రి నా నాయన ప్రతి అవసరత మీ మహాదైషుని తీర్చండి. వారి విశ్వాసాన్ని మీరు గణపరచండి. ఎంతగానో నా ప్రభ నా నాయన బిడ్డలు నా తండ్రి హింసింపబడుతున్నారు, బాధింపబడుతున్నారు. అలాంటి వారందరిని కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. తండ్రి కృప చూపించండి, సహాయం చేయండి. అదే రీతిగా నా ప్రభ ఇంకా తెలియకుండా నా ప్రభ మా ప్రభ సేవకులు కానీ విశ్వాసులు కానీ ఆయా రాష్ట్రాల్లో బాధింపబడుతున్నారు. వారి బాధల్లో మీరు తోడుగా ఉండండి నా ప్రభ. వారి బాధలకు తగినటువంటి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. హింసించే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. హింసకుడు దోషకుడు నా ప్రభ అలాంటి నా ప్రభ సౌలును పౌలుగా మార్చు. మరి ఈ హింసకులందరూ కూడా నా ప్రభ మీ చిత్తంలో ఉండి మార్చబడాలేమోనని మీ ఉద్దేశం ఉన్నదేమో నా ప్రభ. అయితే నా ప్రభా బిడ్డలను కూడా మీరు కనికరించి నా ప్రభా ఆయా మీ తట్టు తిప్పుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. దయగలిగినటువంటి నా ప్రభ ఈ రీతిగా నా ప్రభ నా తండ్రి నన్ను ఆయన ఆయా దేశాల ద్వారా జరిగే పరిచర్యలో కూడా మీరే నా ప్రభ తోడుగా ఉండి సహాయం చేసి తండ్రి నా నాయన పరిచర్యను అంతటిని కూడా నా ప్రభ నా నాయన నీరు కట్టి ఫలింప చేయండి. తండ్రి నా నాయన తెలుగు రాష్ట్రాల్లో అనుమతించిన పరిస్థితులన్నింటిని బట్టి కూడా వందనాలు. ఈ ఉధృతంగా వచ్చినటువంటి వరదలను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ ఉద్దేశం ఏమైనదో తెలియదు కానీ నా ప్రభ మీ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ రండి. మరి ఈ వరదల ద్వారా నా ప్రభ ప్రజలకు మీరు ఏమి నేర్పించనై ఉన్నారో నా ప్రభ మాకైతే తెలియదు. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన మరి వరదల ఉధృతి నుంచి తప్పించారు నా ప్రభ. అక్కడ బిడ్డలు నా ప్రభ ఎంతో మంది నిరాశ్రయులయ్యారు నా ప్రభ. ఆహారానికి నా ప్రభ, నీటికి నా తండ్రి, వస్త్రాలకు నా ప్రభ ఎంతగానో నా ప్రభ బాధపడుతున్నారు. అయా అనేక మందిని నా ప్రభ నాన్న మీరు ప్రేరేపించి నా ప్రభ బిడ్డలకు సహాయం చేయగలుగుటకు ముందుగా నడిపించారు. అక్కడ నా ప్రభ సహాయకుడుగా నా ప్రభ మీరు సహాయకుడుగా ఉన్నారు. సహాయం చేసిన వారందరిని బట్టి కూడా వందనాలు. వారి ఇచ్చినటువంటి ధననిధిలో నుంచి నా ప్రభ ఆయా న్యాయంగా బిడ్డలకు వినియోగించబడడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఇంకా అనేక మంది బిడ్డలు ఎంతగానో నా ప్రభ నా నాయన ఆయా
ఆయా అవసరాలతో బాధపడుతున్నారు నా ప్రభా. బిడ్డలను దయలో జ్ఞాపకం చేసుకుంటురండి నా ప్రభా. నిరాశ్రయులు అందరూ కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటురండి. బిడ్డలందరికీ కూడా నా ప్రభా సహాయం నా ప్రభా సంపూర్ణంగా అందించబడడానికి కూడా మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి దయగలిగినటువంటి నా తండ్రి. ఈ రీతిగా నా ప్రభా నా నాయన మరి నా ప్రభా నా నాయన అనేక మంది బిడ్డలు నా ప్రభా యేసుక్రీస్తు ప్రభుల వారు సొంత రక్షకునిగా అంగీకరించడానికి కూడా మీరే సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ నా ప్రభా మీరు ఉచితంగా అనుగ్రహించి దేవుడు నా ప్రభా వారిని రక్షణలోకి నడిపించుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మా ప్రియులు నా ప్రభా నా నాయన ఎంతో మంది నా ప్రభా రంగయ్య గారు, భాస్కర్ గారు, వెంకటరమణ గారు నా ప్రభా నా నాయన మిమ్మల్ని గురించి విని నా ప్రభా నా నాయన ఆయా యెహోవా ఉత్తముడని చూచి తెలుసుకునడానికి సహాయం చేయండి. వారి మనోనేత్రాలను వెలిగింప చేయండి తండ్రి. నా నాయన రక్షకుడుగా వారి పట్ల నా ప్రభ రక్షణ కార్యాన్ని జరిగించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఆయా దినములు చెడ్డవిగా ఉంటున్నాయి నా ప్రభ. నా నాయన మీరు ఆకడి దినాలు సమీపంగా ఉంటున్నాయి నా ప్రభ. బిడ్డలు నశించి నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు నా ప్రభ. ప్రతి ఒక్క మోకాలు వంగాలి, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించాలని మీ ఉద్దేశం అయి ఉన్నది నా ప్రభ. ఆ ఉద్దేశాన్ని నా ప్రభ బిడ్డల పక్షంగా నెరవేర్చుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి. మరి నా ప్రభ ఎంతో మంది నా ప్రభ నా నాయన మా ప్రాంతాల్లోని నా ప్రభ ఎంతోమంది రక్షణ లేక నా ప్రభ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి వారు ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఉంటున్నారు నా ప్రభ. ఇంకనూ నా ప్రభ వారికి సువార్త వినిపించబడలేదు తండ్రి. అలాంటి బిడ్డల కొరకు నా ప్రభ నా నాయన మీ సువార్థికులను పంపించండి దేవా. సువార్తను వినిపింప చేసుకుంటూ రండి నా తండ్రి. నా నాయన అయా నా ప్రభ వారు కూడా నా ప్రభ యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించడానికి వారి మోకాళ్ళు వంచి నా ప్రభ మీ సన్నిధిలో నా ప్రభ ప్రార్థించడానికి కూడా మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అలాంటి బిడ్డల నిమిత్తమే నాకు మాకు పట్టింపు భారాన్ని అనుగ్రహించండి. అడవుల్లోనూ నా ప్రభ నా నాయన, కొండ ప్రాంతాల్లోనూ నా ప్రభ నా నాయన అనేక ఆదిమ జాతులు నా ప్రభ, ఆదిమ వాసులు నా ప్రభ మిమ్మల్ని గురించి తెలియనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు నా ప్రభ నా నాయన. ఈ భూ ప్రాంతంలో ఇంకనూ నా ప్రభ మిమ్మల్ని గురించి తెలియనటువంటి వారి యొద్దకు నా ప్రభ మీ సువార్తను పంపించండి. కోత విస్తారమే కానీ నా ప్రభ పనివారు తక్కువగా ఉన్నారని సెలవిచ్చిన దేవుడు. అలాంటి పనివారిని నా ప్రభ మీరు లేవనెత్తుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. చెప్పేవారు లేకపోతే నా ప్రభ వినేవారు ఎలా గ్రహిస్తారు దేవా. చెప్పేవారిని మీరు లేవనెత్తుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. వినేవారిని మీరు సిద్ధపరచుకుని నా ప్రభ వినిపింప చేసుకుంటూ రావాల్సిందిగా తండ్రి. నన్ను ఆయన మిమ్మల్ని విని వారు గ్రహించుకొని కలగడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి కృప చూపించండి, సహాయం చేస్తురండి దయగలిగినటువంటి తండ్రి. ఈ రీతిగా నా ప్రభ నా నాయన బిడ్డలు నా ప్రభ నా నాయన ఎంతో మంది నా ప్రభ మిమ్మల్ని కనుగొలగడానికి వారి నా ప్రభ కనుగొని నా ప్రభ నా నాయన మిమ్మల్ని అంగీకరించడానికి కూడా మీరే సహాయం చేస్తురండి తండ్రి. నా నాయన ఈ ఆన్లైన్ కుటుంబంలో నా ప్రభ చేరిన ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటురండి. అనేక మంది బిడ్డలు నా ప్రభ నా నాయన వారి పరిస్థితులను బట్టి మీ సన్నిధిలో నా ప్రభ నా నాయన ప్రార్థిస్తుండగా వారి అవసరతలన్నింటిని కూడా మీరు తీర్చండి తండ్రి. నా నాయన ఉదయ సిస్టర్ వారిని జ్ఞాపకం చేసుకుంటురండి. కుటుంబ రీతిగా నా ప్రభ మిమ్మల్ని సేవించిన ప్రభ ఆయా నమ్మకమైనటువంటి నా ప్రభ కుటుంబంగా నా ప్రభ మంచి సాక్ష్యం కలిగి ఉంటుండగా నా ప్రభ ఇంకా బిడ్డ విశ్వాసాన్ని మీరు గణపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. నా నాయన ప్రభావితం గారిని మీరు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూరండి. తన ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటారండి. ఉద్యోగ విషయంలో సహాయం చేస్తారండి. ప్రత్యేకంగా నా ప్రభ నా నాయన చైతన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ ఆ బిడ్డ మనసును మార్చవలసిందిగా మరి నా ప్రభ మీ రక్షణ నా ప్రభ చవి చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. నా నాయన ప్రభ నా నాయన మరి సుధీర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుంటూనండి. కుటుంబాన్ని కట్టండి. సిస్టర్ గారికి కూడా మంచి మనసును అనుగ్రహించండి. మీకు అసాధ్యమైంది ఏది లేదు నా ప్రభ. మరి ఎందుకైతే నా ప్రభ ఆలస్యం అవుతుందో మాకైతే తెలియదు. మీ మెండైన కృపను అనుగ్రహించి సహాయం చేస్తారండి. విజయలక్ష్మి వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. చాందిని సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారండి. లావణ్యమూర్తి గారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా, మీకు వందనాలు. అదే రీతిగా నా ప్రభ నా నాయన దూర ప్రాంతంలో ఉన్నటువంటి సూర్య లక్ష్మి సిస్టర్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. మరి నా ప్రభ నా నాయన మరి సంఘము పట్ల తనకి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. తన విశ్వాసాన్ని మీరు గానపరచండి, మంచి ఆరోగ్యంలో భద్రపరచండి. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా ప్రభ నా నాయన బిడ్డను మీకు సాక్షిగా నిలబెట్టుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఇంకా నా ప్రభ నా నాయన నాకు తెలియనటువంటి పేర్లు మరి తెలియనటువంటి వారు ఉంటున్నారు. శిరోమణికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. మరి జ్యోతికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ రీతిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ నా నాయన ఏ అవసరాన్ని బట్టి నా ప్రభ బిడ్డలు మీ సన్నిధిలో నా ప్రభ భారంతో పట్టింపుతో ప్రార్థిస్తున్నారు. ఆ అంశాలన్నింటిని కూడా నా ప్రభ ధారాళంగా మాకు అనుగ్రహించి మా విశ్వాసాన్ని గణపరిచి
తండ్రి నన్ను ఆయన మీరే సహాయం చేయవలసిందిగా, మాకు ఏది చేసినా మా మేలు కొరకే మీరు చేసే గొప్ప దేవుడు అని మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ వస్తున్నాం. ఈ ప్రేమకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, దీనురాలనేటువంటి నా పక్షంగా కూడా నా ప్రభ ఆరోగ్య విషయంలో మీరు చేసిన సహాయానికి హృదయమారా మిమ్మల్ని స్తుతించుకుంటూ, నా బిడ్డల 3 కుటుంబాలను నా ప్రభ అయా నా తండ్రి నన్ను ఆయన మీరు జ్ఞాపకం చేసుకొని మరి నా ప్రార్థనలో ఎత్తిపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నా ప్రభువును నా రక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. శాంతనమ్మ గారు చేస్తారా క్లుప్తంగా? బ్రదర్ ఈ చిన్న కొంచెం బాగాలేదు బ్రదర్, నేను చేయలేను. ఓకే, అలాగే. సారీ బ్రదర్, సారీ బ్రదర్. ఓకే ఓకే. విజయమ్మ మ్యూట్ లో ఉన్నారే. నేను చేస్తాను. చేస్తారా? మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ ఆల్ నైట్ ప్రేయర్లో తండ్రి నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను పరమ తండ్రి. నాయన మరి ఆన్లైన్లో తండ్రి బిడ్డలు ఎంతగానో భారంగా ప్రార్థిస్తున్నారు నాయన. ఈ ఉదయకాలాన్ని మెలకుగా ఉండి నాయన నిన్ను వెతుకుతున్నారు తండ్రి. అందరి బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ దాసుల్ని నాయన మరి కొండాపూరు పరిచర్యకి తీసుకెళ్లారు, మీకు వందనాలు. జగద్గిరి గుట్టకు తీసుకెళ్లారు నాయన, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ దాసులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. విజయమ్మకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని, పరిచర్యలో బలంగా బిడ్డల్ని వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. వాళ్ళమ్మకు కూడా నాయన స్కూల్కో కాలేజీకో వెళ్ళి వస్తుండగా బిడ్డకు కూడా మీరు తోడుగా ఉండండి. మా యవన బిడ్డలు యవన కాలంలో మీకు ఆడి మోసేవారుగా మా బిడ్డల్ని తీర్చిదిద్దమని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి. వాళ్ళమ్మకు కూడా నాయన ఇన్ఫెక్షన్ అంతా తీసివేశారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారని నమ్ముతున్నాను దేవా. సహాయం చేయండి. ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. మీ దాసులు తీసుకొచ్చిన లేఖన భాగాలన్నిటిని బట్టి వందనాలు తండ్రి. అవును ప్రభువా, మరి ఎంతగానో తండ్రి మీరైతే మా కొరకు మరి ఎన్నో మేళ్లు చేశారు. మేమైతే నీ కొరకు ఇష్టంగా జీవించలేకపోతున్నాం. మీరే మాకు తోడుండి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. పేతురు నాయన 3వ అధ్యాయం 14వ వచనం 17, 18వ వచనంతో కూడా మీరు మాట్లాడినందుకు కూడా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు పరిచర్యలన్నిటిలో నాయన మీరే తోడుగా ఉండమని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. మీకు వ్యతిరేకంగా ఎక్కడెక్కడైతే నాయన సువార్తల్లో కానీ ప్రతి దగ్గర ఎక్కడ వ్యతిరేకంగా ఉంటున్నారో అక్కడంతా వ్యతిరేకాన్ని తీసివేయండి. దైవ దాసులు కూడా పరిచర్య నమ్మకంగా చేయటానికి కొందరు సిద్ధంగా ఉన్న నాయన వారిని సహకరించేవారుగా లేరు. ప్రజలు కూడా నాయన మేము కూడా మోసం చేసేవారినే నమ్ముతున్నాము ప్రభువా. నీ కొరకు నీతిగా నిలబడిన వారిని నమ్మలేకపోతున్నారు ప్రజలు. ఆయన మాకు కూడా జ్ఞానం ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. ఎబ్రోన్లో కూడా ట్రస్ట్ సొసైటీ తీసివేసి సమాధానం కలిగి జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి కట్టుబడి ఉండటానికి సహాయం చేయండి. ఎబ్రోను పరిచర్యలు ప్రపంచంలో ఎక్కడ జరిగినా అంతటా కూడా నాయన నీకు ఇష్టలుగా బిడ్డలందరూ జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అనారోగ్యంతో ఉన్న నాయన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను దేవా. సహాయం చేయండి, సహాయం చేయండి తండ్రి. మరి ఆన్లైన్లో ఉన్న బిడ్డ పేరు మర్చిపోయి నాయన బిడ్డ కూడా జ్వరం వచ్చింది, స్వస్థపరిచారు నాయన. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా మందిరంలో కూడా నాయన పాలు అల్లుడు నాయన ప్రసాద్ కూడా టైఫాయిడ్ జ్వరం నాయన స్వస్థపరచండి. ఇలాగ అనారోగ్యాలతో మరి ఈ వాతావరణానికి విష జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలను కూడా అందరినీ ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. దుర్గ కూడా హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా నాయన బిడ్డలో లోతైన రక్షణ మారు మనసున ఉంటే దుర్గను కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాను. ఇలాగ సుజాత, రాజీవ్ మరి అలా భార్యకు కూడా నాయన క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది, ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి. జేసీలాగా డయాలసిస్ జరుగుతుంది, స్వస్థపరచండి. ఇలాగ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి. మరి ఆంధ్రాలోని తెలంగాణలో
ఈ ముంపు ప్రాంతాల్లో నాయన మునిగిపోయి మరి ఆశ్రయం లేక బిడ్డలు ఎంతో మంది అల్లాడిపోతున్నారు. ఇప్పుడే కొంచెం ఎవరి గృహాలకు వారు వెళ్తుండగా నాయన మరి ఈ ములకలో ఈ బురదలకి ఎవరికి కూడా ఏ ఇన్ఫెక్షన్లో రాకంటగా నాయన గవర్నమెంట్ బాగానే చూస్తుంది. కానీ నాయన గవర్నమెంట్ కంటే 1000 కళ్ళతో బిడ్డల్ని కాపాడి నీవు కాపాడుతున్నావు ప్రభువా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళలో ఎంతమంది అయితే రక్షణ లేక నిన్ను దూషించిన వారు ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీవు సత్యదేవుడు అని మరి ఎరగటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే నాయన నా బంధువులకి, నా తల్లి తండ్రి రక్త సంబంధికులకి ఎవరికి రక్షణ లేదు ప్రభువా, నన్ను ఒకదాన్ని రక్షించుకున్నారు. వారికి నాయన చెప్పే శక్తి నాకు లేదు. దేవుళ్ళు అందరూ ఒకటే అంటారు. అమ్మ అయితే నీ మరి మా దగ్గరికి వచ్చినప్పుడు నీ సన్నిధికి వచ్చి వింటది, కానీ ఊర్లో కుదరదమ్మా అంటది. ఈ వృద్ధాప్యంలో ఉన్న అమ్మకి వృద్ధాప్య బలహీనతలు తీసివేయండి. అలాగే అమ్మ రక్త సంబంధికులు, నాన్న రక్త సంబంధికులు అందరినీ, నా రక్త సంబంధికులు, నా భర్త రక్త సంబంధికులు అందరినీ రక్షించుకోమని, నశించిపోతున్న అనేకమైన ఆత్మలను వెతికి రక్షించుకోమని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ నాయన మరి ఆన్లైన్లో ఉన్న బిడ్డలను నాయన అందరినీ కూడా, వినితమ్మ కూడా తండ్రి మరి భర్త దగ్గరికి రావటానికి సహాయం చేయండి. మంచి మనస్సాక్షినివ్వండి. లావణ్యమూర్తి బ్రదర్కి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వృద్ధాప్య బలహీనతలు తీసివేయండి. ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఇంకా మరి మా మందిరంలోనే ఎక్కడెక్కడ ఉన్న బిడ్డలు అందరూ వృద్ధాప్య బలహీనతలు తీసివేయమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ మెండైన కృపను కోరుకుంటూ నాయన నాదేన కుటుంబాన్ని, తండ్రి ప్రభు కుటుంబాన్ని నాయన మరి మా పరిస్థితులు కూడా ఎరిగిన దేవుడు దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సరే, ముగించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పెండింగ్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ప్రార్థనలో కూడా మీరు మా గమనం తీసుకొచ్చిన లేఖన భాగం కొరకు స్తోత్రం. అనీతిమంతులైన మమ్మల్ని దేవుని దగ్గర తెచ్చుట కొరకు మా ప్రియ ప్రభు శ్రమపడడం ద్వారా రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి లేచడం ద్వారా మా పాపమునకు విడుదల కలగ చేసి మమ్మల్ని దగ్గరికి ఆకర్షించుకుంటూ వచ్చిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగని ఇతరుని ఎద్దుకు నడిపించడానికి అట్టి త్యాగ సహితమైనటువంటి జీవితం మా జీవితంలో కలిగి ప్రభువా ఆత్మను సంపాదించుకోవడానికి కొరకు మీరు మాత్రమే సహాయించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన ప్రియుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాస్ శ్రీనివాస్ బ్రదరు జయమ్మ కుమారుడు సున్ని కొరకు స్తోత్రాలు. వారి విశ్వాస జీవితాన్ని బలపరచండి, కృపలో వర్ధన చేయండి. ఆ యొక్క బోరు విషయంలోని సంపూర్ణ చిత్తాన్ని బయలుపరచుకొని కార్యం నెరవేర్చని ప్రార్థిస్తున్నాం. వ్యవసాయం అంతటిని హస్తము తోడుగా ఉంచి ఫామ్ హౌస్ విషయంలో సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మీ దాసు సుధీర్ స్తోత్రాలు చేస్తున్నాం. తండ్రి, వినతమ్మను పిల్లలు బ్లెస్ మెరకలను తిరిగి నాయన మీరు సమకూర్చి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి. నీవు కార్యం చేస్తే త్రిప్పివేయగల వారు ఎవరు కూడా లేరు. కఠినమైనటువంటి హృదయాన్ని నేను ఒక్కడిగా మార్చగల దేవుడు మీ చేత అర్పిస్తున్నాను. ఆ రీతిగా ప్రియ ప్రభా, మీ దాసు యొక్క తల్లి గారు తోబుట్టిన జ్ఞాపకం చేసుకోవాలి, కృపలో బలవంతుగా చేయండి. తండ్రి, అంత మాత్రమే కాదు, మీ దాసులు భూషణకు మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గంగరాజు గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీవే ఒక అద్భుతమైన కార్యం జరిగించు. మీ దాసు రక్షణ కిరణ్ కుమారు, హేమకుమార్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అద్భుతమైన రక్షణ వెలుగు వారికి ప్రసాదించండి దేవా.
నీ మహిమార్థమైన కార్యం జరిగించి మీ దాసుల మోకాల నొప్పులు వారితో రమ్య కూడా ప్రభా దినంలో బలహీనపరచబడి ఉంటుండగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము మీరే ప్రసాదించని ప్రార్థిస్తున్నాం. నాయక్ గారి కుటుంబం ప్రభావతము కొరకు వారి యొక్క కుమార్తె అల్లుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్నారులు చేసుకుంటున్న సమస్యలు మీరే పరిష్కరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ఆజ్ఞేస్తూ భవిష్యత్తును దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ మాత్రమే కాదు, ప్రభావతము కొరకు వదనాలు. మంచి ఆరోగ్యంలో ఉంచండి, మంచి ఉద్యోగం ప్రసాదించండి. నీ మంచితనం కనపరుచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగ తల్లి గారిని జ్ఞాపకం చేసుకోవడము, వారిని కూడా మంచి ఆరోగ్యంలో ఉంచండి. చైతన్య ఆత్మీయ బోధ సమకూర్చని ప్రార్థిస్తున్నాం. తోబుట్టు మధుసింది పిల్లలు జ్ఞాపకం చేసుకోవడము, వారి ప్రతి అవసరం తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మా దేవ మీ దాచంద్ర గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి కుమారుడు, తండ్రి, కోడలు మా ప్రభా మనల్ని జ్ఞాపకం చేసుకొని వారి భారాలు భరించు సంతోషం. ఆ రీతిగా ఆత్మీయంగా వారిని వేరే వర్ధలు చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఓ దేవా మీరే జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ దాసులావని మంత్రి గారి స్తోత్రాలు మరింతలో సాయం చేయండి. మీ సరిగ్గా రాలేకపోయారు, మీరు కనికరించండి. ఆర్థిక కుమారుడు పవనం అఖిల పిల్ల కొరకు ప్రార్థిస్తున్న వారి యొక్క బలహీన పరిస్థితుల పిల్లలు మీరు కనుకరించున్నారు. వేడి కొరకు వస్తున్నాం. సహాయం చేయండి. మా దేవా మీ దయ చూపించమని వేడి. ఓ తండ్రి మీ కనికరం చూపించు. ఆ ప్రకారంగా ప్రియ ప్రభా అక్కడ జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించారు. గృహ కోడిక తండ్రి ఆర్థిక జరిగించేటువంటి పరిచయం మీరు ఆశీర్వదించి ఫలింప చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా దేవా మీ ప్రపంచం ఆర్థిక మీ దాసులు ప్రభు అక్కడ పరిశుద్ధుల యొక్క వీసా ప్రాబ్లమ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరే సహాయం చేయండి. మా దేవా మీ మహిమ కొరకై వారి సమస్యలు అన్నిటి పరిష్కారం చేయండి. శల్లి బ్రదర్, ఐజాక్ బ్రదర్, ఆ తీర్మాన బ్రదర్ ఎవరెస్ట్ తీర్మాన కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే నీ మహిమ కొరకుగా వారి యొక్క అక్కలు తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆర్థిక తల్లి లక్ష్మణ్ గారి స్తోత్రాలు, కుమారుడు విజయరామ హ్యాన మనముడి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాం. మీరే వారి అక్కలు కూడా తీర్చండి. ఆయన బలపరచుమని వేడుకొనిచున్నాం. ఆర్థిక ప్రియ ప్రభా నీ మహిమ కార్యం జరిగించమని వేడుకొనిచున్నాం. కుమార్తె సుప్రియ బారుడు బాబు కోమల కీర్తన కొరకు ప్రార్థిస్తున్నా. వారు రక్షించుకోవాలి. వారి ఉద్యోగాలను కూడా నీ కాపుదల హస్తం ఆర్థిక మా ప్రభు విదాసత్వం రక్షించబడిన వారిని విడుస్తోంది. ఇంకా రక్షించబడిన వారిని రక్షించబడి సేవలో ఉన్నటువంటి బిడ్డ జ్ఞాపకం చేసుకుని వారి హస్తాలు వేరే బలపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ గొప్ప కార్యం జరిగించండి. ఆయన గొప్ప కార్యం జరిగించండి. ఆ రీతిగా మా ప్రభు మీ దాసు గారు స్వర్ణము కొరకు తండ్రి ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు చెల్లిస్తున్న పిల్లలు అంకిత ప్రణిత కొరకు ప్రార్థిస్తున్నాం. యవన కాలంలోని కాడు మొయ్యటకు బిడ్డలు బలపరచండి. మరి యుఎస్లో ఉండబడినటువంటి ప్రణిత హస్తంతో మీ హస్తం తోడుగా ఉంచండి. అక్కడ తోటి విద్యార్థుల మధ్య సాక్షి నిలబెట్టుకుని ప్రార్థిస్తాం. మీ కార్యం జరిగించి మహిమ పొందమని వేడుకొచ్చున్నాం. మీ దాసు డ్యూటీ బాధ్యతలు మీ హస్తం తోడించండి. నీ కొరకు సాక్షులుగా వారిని వాడుకొని నీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక ప్రభావాన్ని దాసాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి సంతానం జ్ఞాపకం చేసుకుని ఆయన నీ మహిమ కొరకై
తండ్రి అనిలు సుకన్య పిల్ల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా ప్రభా సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి సునైన వెంకటరమణ కొరకు మన కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా ఆత్మీయంగా భౌతికంగా నీ కృపలో వర్ధిల్లి చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. వృద్ధాశ్రమం గారిని ఆరోగ్యంలో కనికరించినారు. మంచి ఆరోగ్యంలో సమకూర్చండి. దర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా నీ మహిమ కొరకు అన్ని కార్యాలు నెరవేర్చుకోండి. ఉదయం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క ఆరోగ్యాలు వారి పరిచయం సహాయం చేయండి. కుమార్ అభిషేక్ ఏరన్ లిడియా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉద్యోగ బాధ్యతలు దయచేయండి. సేవ పరిచయం సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగున ఈ ప్రభా నీ మహిమార్థ రేచుల యొక్క అక్కడ తీర్చును తోబుట్టువులు ప్రభా మరి విజయశ్రీ కుటుంబం కొరకు మరి అన్నయ్య కుటుంబం కొరకు తల్లిగారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాస జీవితంలో బలపరచం వివేక అక్కడ తీర్చుని ప్రార్థిస్తున్నాం. ఆ మాత్రమే కాదు విజయం కొరకు స్తోత్రాలు నాలుగు జ్ఞాపకం చేసుకోవడం. మీ దాసుని ఉద్యోగాన్ని వెంటనే కొరకు దయచేయండి. మీ దాసుని గృహబాలు సాయం చేయండి. ఆర్తిగా కుమార్తె కవిత మరబడు 20వ తారీఖు లండన్ వెళ్ళినట్టుగా క్షేమంగా వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం. పరమేశ్వరుని జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు ఆత్మీయంగా ఎదిగించే మిమ్మల్ని మీరు బయలుపరచుకోవడం ఆత్మీయ జీవితం బహిరంగ సాక్షి ఇష్ట కొరకు బాధ్యత సాయం చేయాలి. ఉద్యోగము భవిష్యత్తు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో నందముషులు జ్ఞాపకం చేసుకోవడం చదువు సాయం చేయాలి. మా ప్రభా ఆ రీతిగా స్వాతి రాజుని కూడా ప్రార్థిస్తున్న సమస్య పరిష్కరించు. దయలు తండ్రి నీ గొప్ప కార్యం జరిగించుకొని వేడుకొనిచున్నాం. ఇలాగ అవసరం దేవుని నిమిత్తం ప్రార్థించమని జ్ఞాపకం తీర్చండి. శిరోమణి గారిని జ్ఞాపకం చేసుకోవద్దండి. బాడీ పెయిన్స్ అనారోగ్య పరిస్థితులు వ్యక్తించడం కనిపించు. అశ్విని కూడా జ్వరంతో బాధపడుతుంది. ప్రభావ కర్ణించి ప్రార్థన చేస్తుంది. ఇలాగున ప్రభా ప్రార్థనకు రాలేకపోయిన బిడ్డ జ్ఞాపకం చేసుకుని భారం భరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ కరుణా కటా చూపించి ఆ యొక్క నా నిమిత్తం పరిస్థితులు చేయని ప్రార్థన పరిస్థితున్నారు. ఇది ప్రతిఫలం అనుగ్రహించి దీని సుఖపరిచి విస్తారమైనటువంటి ఆత్మ సగం చేర్చబడినట్టుగా సాయం చేయండి. లక్ష్యం ఒక్కొక్క వ్యక్తిని దర్శించారు. రక్షణ పొందినటువంటి ప్రతిని సాక్షులు వాడుకొని ప్రార్థిస్తారు. మీరే నీ మహిమ కొన్ని గొప్ప కార్యం జరిగించుకొని విజ్ఞాపన చేస్తుంటున్నాను. సహాయం చేస్తారు. మనం తగ్గించుకుని చిన్న హెచ్చిస్తూ మా గణతాపవన్ మీకు ఆరోపించి మా ప్రభుని చేస్తూ శ్రేష్టమైన నామని స్తుతించి ప్రార్థించి మన తండ్రి దేవుని ప్రేమ ప్రభుని కృప పరిశుద్ధాత్మ సహవాసం మనతో సర్వలోక సకల భక్తులు తమ దాసులతో సదాకాలం తోడుగా నడిపించుగాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. లేదమ్మా